అనంతమైన కాలప్రవాహం యుగాలుగా కనిపిస్తుంది. జగాలన్నీ కూడా యుగాల పరిధిలో పరిభ్రమిస్తూ ఉంటాయి. ప్రళయకాలం అంతరం నూతన యుగ ఆరంభ సమయంలో శ్రీ మహావిష్ణువు ఆదేశం మేరకు సృష్టిని కొనసాగించే మొదటి మానవుడే మనువు. అలాంటి మనువులలో ఒకరైన వైవస్వత మనువు పూజలు అందుకునే మందిరం హిమాచల్ ప్రదేశ్లోని పాత మనాలిలో కనిపిస్తుంది. మంచుకొండల్లో మహాపుష్పంలా విరిసిన ఈ ఆధ్యాత్మిక ధామం ఈ వారం దివ్యక్షేత్రం. హిమాచల్ ప్రదేశ్ మంచుకొండలన్నీ మహా ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చినట్టుగా కనిపించే ఆహ్లాదకరమైన ప్రాంతం. సముద్రంలో ఎగిసిపడే కెరటాల మాదిరిగా ఇక్కడి మంచుకొండలన్నీ కదులుతున్న భావన కలుగుతూ ఉంటుంది. ప్రతి మంచుకొండ ధ్యాన ముద్రలో ఉన్న పరమశివుడిని గుర్తు చేస్తూ ఉంటే, ఆ మంచుకొండలను అల్లుకుపోయిన పచ్చదనం పార్వతీదేవిని కనుల ముందు నిలుపుతుంది. హిమాచల్ ప్రదేశ్ ఒక గొప్ప పర్యాటక కేంద్రం. అందువల్ల అనునిత్యం ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రపంచంలోని నలుమూలల నుంచి యాత్రికులు వస్తుంటారు. ఇక్కడి మబ్బుల గుంపులతో గుసగుసలాడే మంచుకొండలు చూస్తూ తమని తాము మరిచిపోతూ ఉంటారు. పర్యాటకుల చూపులు మంచు శిఖరాలను తాకితే ఆ పైనుంచి జాలువారిన మంచునీరు మనలను పలకరించడానికి పరిగెత్తుకు వస్తుంటుంది. పర్యాటకులకు ఇక్కడి ప్రకృతి అందాలు కనిపిస్తే ఆ ప్రకృతి ఒడి నుంచి వెదజల్లబడే ఆధ్యాత్మిక పరిమళం భక్తి భావన కలిగిన వారిని పరవశింపచేస్తూ ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లోని చెప్పుకోదగిన ప్రదేశాలలో మనాలి ఒకటి. కులు జిల్లాతో ముడిపడిన అందమైన ప్రదేశంగా ఇది కనిపిస్తుంది. కులు లోయలో దేవతలు, మనాలి ప్రదేశంలో మహర్షులు ఇప్పటికీ సంచరిస్తూ ఉంటారని స్థానికులు విశ్వసిస్తూ ఉంటారు. కులు లోయ ప్రాంతాన్ని దేవతల లోయగా కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఇక మనసు దోచే వనాలకు, ప్రకృతి సోయగాలకు ప్రతీకగా అటు కొత్త మనాలి, ఇటు పాత మనాలి కనిపిస్తూ ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్లోని పర్వత పాదాలు మహర్షులతో ముడిపడినవిగా కనిపిస్తాయి. అయితే సాక్షాత్తు ఇక్కడ మనువు ధ్యానం చేసుకోవడం వల్లనే ఈ ప్రదేశానికి మనాలి అనే పేరు వచ్చింది. అందుకు నిదర్శనంగా ఇక్కడ పాత మనాలిలో మనువు మందిరం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆయా క్షేత్రాలను దర్శించినప్పుడు మహర్షులకు మందిరాలు ఉండటం చూస్తూ ఉంటాం. కాని మనువుకి ఆలయం ఉండటం, ఆరాధనలు జరగటం ఇక్కడి విశేషం. ఒక
మహాప్రళయకాలం అనంతరం ఆ తర్వాత యుగానికి సంబంధించిన సృష్టి కొనసాగడానికి మహర్షి స్థానంలో నియమించబడిన మొదటి మనిషే మనువు అనేది మనకి ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపించే మాట. బ్రహ్మదేవుడు చేసిన సృష్టిని విష్ణుమూర్తి ఆదేశంతో విస్తరింపచేసేదే మనువు అని చెప్పుకోవచ్చు. దైవంతో ముడిపడిన ధర్మబద్ధమైన జీవన విధానాన్ని తరువాత యుగానికి మనువు అందిస్తూ ఉంటాడు. అలాంటి మనువులలో 7వ వాడైన వైవస్వత మనువు కోసం నిర్మించబడిన అందమైన మందిరమిది. మనాలిని చూడగానే ఇక్కడి ప్రకృతియే ప్రథమ ఆలయం అనే భావన కలుగుతుంది. ప్రకృతికి సంబంధించిన ఆలయ ప్రాంగణంలో ఇతర ఆలయాల నిర్మాణం జరిగినట్టుగా అనిపిస్తుంది. ఏ ఆలయానికి వెళ్లినా పచ్చని చెట్లు, చల్లని నీడ మన తోడుగా వస్తున్నట్టుగా తోస్తుంది. దారులు కాస్త ఇరుకైనా ఇక్కడి వాతావరణం కారణంగా మనసుకి ఉల్లాసంగానే అనిపిస్తూ ఉంటుంది. అలా అలసట లేకుండానే మనలను పాత మనాలిలోని మనువు ఆలయానికి చేరుస్తుంది. ఆదిపురుషుడు మూలపురుషుడిగా చెప్పుకునే మనువు ఆలయం కాస్త ఎత్తైన ప్రదేశంలోనే నిర్మితమై కనిపిస్తుంది. విశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ మందిరం ఇక్కడి ఇతర మందిరాల మాదిరిగానే కలపతోనూ రాయితోనూ కలిపి నిర్మించారు. మందిర నిర్మాణం విభిన్నంగా విలక్షణంగా అనిపిస్తూ ఉంటుంది. చుట్టూ కిటికీలను కలిగిన ఈ పొడవైన మందిరం 1991లో పునరుద్ధరించినట్టుగా తెలుస్తోంది. ఈ ఆలయం నుంచి ఎటువైపు చూసినా ఎత్తైన పర్వతాలు కనిపిస్తాయి. ఆ పర్వతాలను ఆక్రమించిన పచ్చదనం నయనానందాన్ని కలిగిస్తుంది. నీలాకాశంలో తెల్ల మబ్బులు గుంపులుగా చేసే హడావిడి కనిపిస్తుంది. సూర్యుడు మనతో దోబూచులాడుతున్న భావన కలుగుతుంది. ప్రకృతి ప్రేమికులు ఒక పట్టాన వదిలి వెళ్లలేని ప్రదేశం ఇది. ఈ ఆలయం అరుగుపై ఎంతసేపైనా కూర్చోవచ్చు. ఇక్కడి నుంచి అందమైన ప్రకృతిని అలా చూస్తూ ఎంత సమయమైనా గడిపేయచ్చు అనిపిస్తుంది. బయట నుంచి చూడ్డానికి ఓ మాదిరి మందిరంగా కనిపించినప్పటికీ లోపలికి అడుగుపెట్టిన తర్వాత చాలా విశాలంగా అనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో పరిచిన పాలరాయినే లోపలి భాగమంతా కనిపిస్తుంది. లోపల మరో ప్రధానమైన మందిరం నిర్మించారు. ఒక రకంగా దీనిని గర్భాలయంగా భావించవచ్చు. చుట్టూ ఉన్న కిటికీల కారణంగా ధారాళంగా గాలి వెలుతురు వస్తూ ఉంటాయి. అందువల్ల మనసుకు కావలసిన ఉల్లాసం మనువు సన్నిధిలో మనకి దొరుకుతుంది. బయటికి కనిపించే ఆలయానికి లోపల గల మందిరానికి మధ్య ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉంటుంది. గర్భాలయం వెలుపల గోడలపై కృష్ణుడు, శివుడు, గణపతి, దుర్గాదేవి, హనుమంతుడి మూర్తులను ఏర్పాటు చేశారు. నేలబారున పాలరాయి పరిచారు. గోడల నిర్మాణంలోనూ రాళ్లు వాడారు. ఇక
తలుపులు, కిటికీలు, స్తంభాలు, పైకప్పు అంతా కూడా కలపతోనే మలిచారు. దాదాపు 80% కలపను ఉపయోగించడం, సన్నని నగిషీలతో తీర్చిదిద్దడం గొప్పగా అనిపిస్తుంది. ఆలయమంతటా పరుచుకున్న ప్రశాంతత ఆకట్టుకుంటుంది. మంటపంలో నుంచి నేరుగా చూస్తే వైవస్వత మనుమూర్తి కనిపించదు. ఎందుకంటే నేలబారుకి కాస్త దిగువన శిలామూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. మనువుకి ఆలయాలు అరుదుగానే ఉంటాయి. అందువల్ల ఆయన మూర్తిని గురించిన ఒక స్పష్టత భక్తులకు అంతగా ఉండదు. అందువల్ల అస్పష్టంగా కనిపించే ఆ మూర్తికే భక్తులు నమస్కరించుకుంటారు. అయితే మన మూలపురుషుడిని దర్శించుకున్నామనే ఒక భావన అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. మనువు గురించి తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక గ్రంథాలను కాస్త లోతుగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. మనువులు మొత్తం 14 మంది ఉంటారు. ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాము. ఆయన కంటే ముందు స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షస మనువులుగా ఉన్నారు. ప్రతి మన్వంతరం 71 మహాయుగాలను కలిగి ఉంటుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారు. అలాంటి మహాయుగాలు 71 గడిస్తే అది ఒక మన్వంతరంగా చెబుతారు. అలాంటి మన్వంతరాలు ఇంతవరకు 6 గడిచిపోయాయి. 7వ మనువుగా వైవస్వతుడు ఉన్నాడు. సూర్య భగవానుడి పుత్రుడే వైవస్వతుడు అని పురాణాలు చెబుతున్నాయి. ఒక రోజున కశ్యప ప్రజాపతి భార్య అతిథి తన భర్త కోసం పూజకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తూ ఆకాశంలోని బాలభానుడిని చూస్తుంది. సూర్య భగవానుడు తనకి పుత్రుడుగా జన్మిస్తే బాగుంటుందని భావిస్తుంది. అంతటి తేజోవంతుడు తమకి కుమారుడుగా కలగడం అదృష్టమే అవుతుందని భర్తతో అంటుంది. భార్య ముచ్చట తీర్చడం భర్త ధర్మం కనుక ఆమె కోరికను తీర్చాలని కశ్యప ప్రజాపతి నిర్ణయించుకుంటాడు. కశ్యప ప్రజాపతి తపస్సుకు మెచ్చిన సూర్యభగవానుడు ప్రత్యక్షమవుతాడు. తమ కోరికను ఆయన సూర్యభగవానుడికి విన్నవిస్తాడు. తన భార్య గర్భంలో ఆయన ఉన్నంతవరకు ఆయన స్థానంలో అగస్త్య మహర్షి ఈ లోకానికి వెలుగులు పంచుతాడని చెబుతాడు. అందుకు అంగీకరించిన భానుడు అతిథి గర్భాన జన్మించి ఆదిత్యుడు అనిపించుకుంటాడు. సూర్యభగవానుడికి విశ్వకర్మ కూతురైన సజ్ఞాదేవితో వివాహం జరుగుతుంది. వారి సంతానమే యముడు, యమున, రేవతుడు, అశ్విని దేవతలు, వైవస్వతుడు. వైవస్వతుడే ప్రస్తుత మనువు. సూర్యభగవానుడిని వివస్వాన్ అని కూడా పిలుస్తారు. వివస్వానికి జన్మించిన కారణంగా వైవస్వతుడు అనే పేరుతో ఈ మనువు పిలువబడుతున్నాడు. వైవస్వతుడు ఒక రోజున నదిలోకి దిగి సూర్యభగవానుడికి అర్ఘ్యమిస్తూ ఉండగా ఆయన దోసిట్లోకి ఒక చేపపిల్ల వస్తుంది. దానిని తన కమండలంలో ఆ చేపపిల్లని తన ఆశ్రమానికి తీసుకుని వస్తాడు. ఆశ్రమంలోని ఒక పెద్ద పాత్రలో ఆ చేపపిల్లని ఉంచుతాడు. ఆ మరునాడు ఆ చేపపిల్ల ఆకారం పెరిగిపోయి ఆ పాత్రలో ఇమడక ఇబ్బంది పడుతూ ఉంటుంది. దాంతో ఆయన దాన్ని తీసుకుని వెళ్లి ఆశ్రమంలోని బావిలో వదులుతాడు. ఆ మన్నాడు భారీగా పెరిగిపోయిన ఆ చేప బావిచాలక బాధపడుతూ ఉంటుంది. దాంతో వెంటనే ఆయన ఇతరుల సాయంతో నది దగ్గరికి చేరుస్తాడు. అయితే నది మొత్తాన్ని ఆక్రమించిన ఆ చేప వైవస్వతుడి వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంది. దాంతో ఆయన అది ఆ నది నుంచి సముద్రానికి చేరుకునే మార్గాన్ని చూపుతాడు. సముద్ర ప్రవేశం చేయగానే ఆ చేప రానున్న మహాప్రళయం గురించి వైవస్వతుడిని హెచ్చరిస్తుంది. మహాప్రళయం మొదలయ్యే సమయానికి
ఒక నౌకను సిద్ధం చేసుకుని సమస్త జీవరాశికి సంబంధించిన బీజరాశిని సేకరించి వివిధ రకాల ధాన్యాలతో ఆ నావలోకి చేరుకోమని చెబుతాడు. ఆ నవతాడును తన ముట్టెపై గల కొమ్ముకు కట్టమని, ప్రళయం పూర్తి అయ్యే వరకు నావ లోపలి భాగంలోనే ఉండమని చెబుతాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగానే ఆయన చేస్తాడు. మహాప్రళయం మొదలవుతుంది. లోకాలన్నీ జలమయమవుతాయి. ప్రళయం శాంతించిన తర్వాత ఆ నావను శ్రీ మహావిష్ణువు సురక్షితంగా నీటిపైకి తీసుకుని వస్తాడు. నావలోని బీజరాశితో సృష్టి విస్తరణకు కృషి చెయ్యమని మనువును ఆదేశిస్తాడు. అలా వైవస్వతుడు మనువుగా ఉన్న ఈ కాలం వైవస్వత మన్వంతరంగా పిలువబడుతోంది. సృష్టి విస్తరణ జరిగేలా చూస్తూనే ఆయన ఒక ప్రదేశంలో తపస్సు చేస్తూ వెళ్ళాడు. అలా మనువుగా ఆయన తపస్సు చేసుకున్న ప్రదేశమే మనాలిగా ప్రసిద్ధి చెందింది. వైవస్వతుడు తపస్సు చేసుకున్న ప్రదేశం ఒక నూతన సృష్టి ఆరంభమైన ప్రదేశంగా ఇది ఎంతో విశేషాన్ని సంతరించుకుంది. అందువల్ల ఆ తర్వాత కాలంలో మనువుకి ఇక్కడ మందిరాలు నిర్మించి ఆరాధించడం మొదలుపెట్టారు. అనేక మార్లు ఈ మందిరం పునర్నిర్మాణాలు, పునరుద్ధరణలు జరుపుకుంటూ వచ్చింది. చివరిగా 19వ శతాబ్దంలో పునరుద్ధరణ జరుపుకుందని తెలుస్తుంది. స్థానికులు, పరిసర ప్రాంతాల్లోని వారు మనువును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇక్కడి ఆచార సాంప్రదాయాలకు చెందినట్టుగా వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. సాక్షాత్తు సూర్యభగవానుడి పుత్రుడు, మహాప్రళయం తర్వాత నూతన యుగారంభానికి ఆయన ఎంచుకున్న నేల ఇది. అలాంటి ఈ ప్రదేశంలో అడుగుపెట్టడమే అదృష్టంగా భావిస్తారు. ఇక్కడి ప్రకృతిని తమని రక్షించేది ఆయన అనుగ్రహమేనని భావిస్తూ ఉంటారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా ఆలయ వేళలు కనిపిస్తాయి. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ ఆలయం తలుపులు తెరిచి ఉంటాయి. ఇక్కడికి సమీపంలో చూడవలసిన ఆలయాలలో హిడింబి ఆలయం ప్రధానమైనదిగా కనిపిస్తుంది. హిడింబి అనే పేరు వినగానే మనకి మహాభారతం కనుల ముందు కదలాడుతుంది. లక్క ఇల్లు తగలబడడంతో అక్కడి నుంచి తప్పించుకున్న పాండవులు ఒక అరణ్య ప్రాంతానికి చేరుకుంటారు. ఆ అరణ్యంలోనే తన సోదరుడితో కలిసి హిడింబి నివసిస్తూ ఉంటుంది. అసురజాతికి చెందినవారు కావడం వల్ల పాండవులను భక్షించాలని భావిస్తారు. భీముడితో తలపడిన హిడింబి సోదరుడు మరణిస్తాడు. భీముడి పరాక్రమం చూసి మనసు పడిన హిడింబి ఆయనకు భార్య అవుతుంది. ఒక పుత్రుడు కలిగే వరకు ఆమెతో ఉంటానని భీముడు మాట ఇస్తాడు. అలా వారికి కలిగిన సంతానమే ఘటోత్కచుడు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరఫున పోరాడిన ఘటోత్కచుడు కర్ణుడు ప్రయోగించిన శక్తి ఆయుధం కారణంగా చనిపోతాడు. హిడింబిని వనదేవతగా ఆరాధించటమనేది ప్రాచీన కాలం నుంచి ఉంది. హిడింబి ఇక్కడి బండరాయిపై కూర్చుని తపస్సు చేసుకునేదని అంటారు. ఆ బండరాయిపై ఆమె పాదముద్రలు కనిపిస్తూ ఉంటాయి. ఆ బండరాయిపైనే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా తమని కాపాడే వనదేవతగా హిడింబిని గురించి ఇక్కడి వారు చెబుతూ ఉంటారు. ప్రతి ఏడాది ఇక్కడ జాతర నిర్వహిస్తూ ఉంటారు. మహాభారత కాలంలో ఈ ప్రదేశానికి వచ్చిన పాండవులకు హిడింబి తారసపడిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే పాండవులు మనువు ధ్యానం చేసిన ప్రదేశాన్ని సందర్శించారని ఇక్కడి స్థానికులు చెబుతుంటారు. కులు, మనాలి ప్రాంతంలోని చాలా ప్రదేశాలు పాండవులతో ముడిపడి కనిపిస్తాయి. అలాగే ఇక్కడి మనువు ఆలయం నేపథ్యంలోనూ పాండవుల మాట వినిపిస్తూ ఉంటుంది. ఇలా మనాలి పురాణ సంబంధమైన కథనాలతో, ఇతిహాస సంబంధమైన సన్నివేశాలతో ముడిపడినదిగా కనిపిస్తుంది. ప్రతి ఆలయం అందమైన ప్రకృతిని కలుపుకొని కనిపిస్తుంది. అనుభూతులను దోసిట దూసి అందిస్తుంది.
మనాలి వంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కంటి ఇంట్లో అక్కడి ప్రకృతి దృశ్యాలను పదిలంగా దాచుకోవాలి, మనసు పాత్ర నిండా అనుభూతులు నింపుకోవాలి. అలా చేస్తే మనాలి నుంచి మనస్ఫూర్తిగా తిరిగి రావచ్చు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలికి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. మనాలి బస్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి స్థానిక వాహనాల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయంగా కులు మనాలి కనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.